హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రైతులకు 3 శుభవార్తలు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వీడియోలో వచ్చేసి రైతు భరోసా అనేది ఇప్పటికే 2 విడతల వరకు అయితే ఇవ్వడం జరిగింది. 3 ఎకరాల వరకు రైతు ఏదైతే 3వ విడత రైతు భరోసా ఎప్పుడు డబ్బులు జమ కావడం జరుగుతుంది, ఎన్ని ఎకరాల వరకు రిలీజ్ చేయబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులకు మరింత మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వరి కొనుగోలుకు సంబంధించి బోనస్ డబ్బులు చెల్లించడం, దాంతోపాటు దరఖాస్తు చేసుకున్నట్లయితే రైతులకు 6,000 రూపాయలు ఖాతాల్లో జమ కావడం జరుగుతుంది. ఈ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అనేది ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపంలో అందించడం అయితే జరుగుతుందన్నమాట. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది. మిత్రులందరికీ వీడియోను షేర్ చేసే ప్రయత్నం చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు ఆర్థికంగా పెద్దపీట వేస్తుంది. మేలు చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే రైతులకు యాసంగి పంట పెట్టుబడి రైతు భరోసా అందజేస్తూ ఉన్నారు. ఇప్పుడు వరంగల్ వేదికగా మే 5 నుంచి 7వ తారీఖున వరకు భారీ ఎత్తున వ్యవసాయానికి సంబంధించినటువంటి యంత్రాలను 40%, 60%, 70% వివిధ కేటగిరీల వారికి దాదాపు 90% వరకు కూడా సబ్సిడీ యంత్రాలను పంపిణీ చేయాలని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్ణయించారన్నమాట. రైతులకు మరింత మేలు జరుగుతుందని చెప్పేసి సాగు ఖర్చును తగ్గించి రైతులకు లాభాలు పెంచడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని, రుణమాఫీ నుంచి బోనస్ వరకు రైతులను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పేసి అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక చిన్న అప్డేట్ అయితే వచ్చారండి వర్షాలకు సంబంధించి. ఇప్పుడు ఎండలు కొడుతున్నాయి, వేడి అంటే వడగాలులు వస్తున్నాయి, ఎండల తీవ్రత ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతున్నాయి కదా. తెలంగాణలో పలు జిల్లాల్లో వడగండ్ల వానలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసిందనమాట. సో ఇక ఇందుకు సంబంధించి నేడు ఈ జిల్లాలో వడగాళ్ళు పెరిగే అవకాశాలు అయితే ఉందని చెప్తున్నారు. ఇందులో వచ్చేసి జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాద్, నగర్ కర్నూలు జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు. ఈ జిల్లాలో వడగాండ్ల వానలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల వంటి ఉత్తర జిల్లాలకు సంబంధించి తీవ్ర వడగాలులు హెచ్చరికలు జారీ చేశారు. ఉష్ణోగ్రతలకు 44 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ నమోదయ్యే అవకాశం అయితే ఉందంటున్నారు. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా పొడి వాతావరణం అయితే భిన్నంగా ఉందంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి జిల్లాలకు వరకు ఏదైతే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, వడగండ్లు వానలు కురిసే అవకాశం అయితే ఉన్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో మే 6, 7 తేదీలో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశాలు అయితే ఉంది. పలు జిల్లాల్లో విస్తృతమైనటువంటి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలు కూడా వీస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అన్నమాట, ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సంచలన ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో పలు జిల్లాల్లో కురుస్తున్న అకాల వర్షాలు మరియు భారీగా వేసవి జల్లుల నేపథ్యంలో రైతులు నష్టపోతున్నారన్నమాట. ఇవన్నీ నీటిపారుదల శాఖ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తడిసిన ధాన్యాన్ని కూడా సేకరించాలని చెప్పేసి వెంటనే అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఒకవైపు ధాన్యం రాక పెరగడం, ఈ మరోవైపు ఈ వారం అంతా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం యంత్రాంగం అలర్ట్ అయితే ప్రకటించింది అనమాట. సో ఇక ముఖ్యంగా గత రాత్రి కావచ్చు భారీ వర్షాలకు, అదేవిధంగా కొనుగోలు కేంద్రాలు కొనక సో చాలా ఇబ్బందులు పడ్డ రైతన్నలకు సంబంధించి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి పారాబాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని వాతావరణ హెచ్చరికల ప్రకారం ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద తగినన్ని టార్పాలిన్ అందుబాటులో ఉంచాలని కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట. సో గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేశారన్నమాట.
సో అదేవిధంగా గన్ని సంచులు కూడా రైతులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇక మరొక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం యాసంగి పైసలు అయితే మొదటి విడత, రెండో విడత జమ కావడం జరిగింది. ఇప్పుడు మూడో విడత కోసం ఎదురు చూస్తున్న రైతులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇటీవల కాలంలో 2 విడతలకు సంబంధించి 2 ఎకరాలు దాదాపుగా 5,000 కోట్ల వరకు అయితే రైతుల ఖాతాల్లో నేరుగా డీబీటీ పద్ధతిలో జమ చేయడం జరిగింది. తాజాగా వచ్చేసి 3 ఎకరాలు ఆ పైన ఉన్నటువంటి రైతులకు ఎప్పుడు పైసలు జమ కావడం జరుగుతుందని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. అటువంటి రైతాంగానికి సంబంధించి మనకు ఇందుకు సంబంధించి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 నుంచి 3 రోజుల్లో రైతులకు ఇప్పటివరకు 1-2 విడతలో జమ కాని వారికి 3 ఎకరాల ఆ పైన ఉన్న రైతులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మరొక 2 నుంచి 3 రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం జరుగుతుందని అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ప్రధానంగా వచ్చేసి వరంగల్లో రైతులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న రైతు డిక్లరేషన్ కావచ్చు, పోటాపోటీగా సీఎం రేవంత్ రెడ్డి కూడా రైతులకు సంబంధించి ఇప్పటివరకు చేసిన రైతు రుణమాఫీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పంట పెట్టుబడి సాయం కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే తాజాగా అందుతున్నాయి. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఈ వారంలో రైతు భరోసా డబ్బులు అకౌంట్లో జమ కావడం జరుగుతుందంటూ ఒక లేటెస్ట్ తాజా అప్డేట్స్ అయితే రావడం